అయ్యప్ప మాలధారణ అంటే దానికి పూర్వజన్మ సుకృతం ఉండాలంటారు. ఆధ్యాత్మిక స్థితిలో ఓలలాడాలంటే పరిపూర్ణమైనటువంటి స్థితిగతులు ఏ విధంగా ఉంటాయంటే అయ్యప్ప మాలధారణలకు మాత్రమే తెలుస్తుంది. ఇక్కడ ఉదయం లేచి నియమ నిష్ఠలతో అత్యంత కఠినమైనటువంటి నియమాల నడుమ చేసేటువంటి అయ్యప్ప మాలధారణ చాలా గొప్పగా చెప్పుకుంటారు. ఒక్కసారి అయ్యప్ప మాలధారణ చేసినటువంటి ఎవరైనా సరే భవసాగరాన్ని దాటుతారన్నటువంటి ప్రతిదీ. అట్లాంటిది అయ్యప్ప మాలలు రెగ్యులర్గా వేసుకునేటువంటి వాళ్ళు అంటే ప్రతి సంవత్సరము మాలధారణ చేసేటువంటి వాళ్ళ యొక్క నియమనిష్టలు ఆధ్యాత్మిక జీవన విధానం ఎంతో గొప్పగా ఉంటుంది. అట్లాంటిది ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా అయ్యప్ప మాలధారణలు రోజు రోజుకు ఎక్కువ అవుతున్నాయి. అంతేకాకుండా ఒక భక్తి ప్రపత్తులు కూడా ఎక్కువ అవుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి అయ్యప్ప మాలధారణ చేస్తున్నటువంటి సమయంలో ప్రత్యేకించి పడి పూజ అనేది ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. మాలధారణ చేసినటువంటి భక్తులందరూ కూడా అయ్యప్ప స్వాములందరూ కూడా పడి పూజ చేస్తూ ఎంతో భక్తి తన్మయత్వానికి లోనవుతుంటారు. ఆ తన్మయత్వానికి లోనవుతున్నటువంటి ఒక కార్యక్రమాన్ని ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా మీకు అందిస్తుంది. ప్రత్యేకించి మాలధారణ చేస్తున్నటువంటి నియమ నిష్టలు ఏ విధంగా ఉంటాయి, భక్తి ప్రపత్తులు ఏ విధంగా ఉంటాయి, తన్మయత్వంతో మాలధారణ చేసినటువంటి అయ్యప్పల స్థితిగతులు ఎలా ఉంటాయి. ప్రస్తుతానికి మనం వరంగల్ ఓసిటీలో ఉన్నాము. ఓసిటీలో ఒక దగ్గర మహా పడిపూజ జరుగుతుంది. ఆ పడిపూజ కార్యక్రమాన్ని మనం చూద్దాం. ఎంతో ఆధ్యాత్మికత ఉట్టిపడే విధంగా జరుగుతున్నటువంటి అయ్యప్ప మాలధారణకు చేసినటువంటి స్వాములు మహాపడిపూజ కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఒక్కసారి ఆ పడిపూజ కార్యక్రమాన్ని చూసి ఏ విధ తన్మయత్వానికి లోనవుతున్నారో, అయ్యప్ప యొక్క మహా పడిపూజ యొక్క ప్రాముఖ్యత ఏంది, ఎందుకు ఈ పడిపూజ యొక్క ప్రాముఖ్యత ఇంత ప్రాశస్త్యంగా ఉంది, భక్తులందు ఎందుకు తన్మయత్వంలో ఓలలాడతారనేది ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి ఓసిటీలో మనం ఒక కుటీరంలో ఉన్నాము. ఒక కుటీరం దగ్గర అయ్యప్ప మహాపడి పూజ చేసే భక్తులు కూడా ఎంతో ఆధ్యాత్మికత స్థితిగతులతో ఉంటున్నటువంటి పరిస్థితి. ఇంత గొప్ప స్థితిగతులు చూస్తుంటే నిజంగా అది రెండు కళ్ళు చాలా ఉన్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. స్వాములు, మాతలు, అలాగే భక్తులు కూడా ఎంతో మంది ఇక్కడికి వచ్చి ఒక మంచి స్వామివారు అంటే శబరిమలలో ఏ విధంగా అయితే స్వామివారికి అభిషేకాలు చేస్తూ ఉంటారో అట్లాంటి అభిషేకాలు కూడా ఇక్కడ జరుగుతున్నాయి. భక్తులందరూ కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి హన్మకొండ, వరంగల్లో ఉన్నటువంటి స్వాములందరూ కూడా ఇక్కడికి చేరుకొని ఒక పడిపూజ యొక్క ప్రాముఖ్యతను వివరించుకుంటూ భక్తి తత్పరలతో పాటలు పాడుకుంటూ స్వామివారి అభిషేకాలు చేసుకుంటూ కూడా ఎంతో ఒక ఆధ్యాత్మిక భక్తికి లోనవుతున్నటువంటి పరిస్థితి. ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం అంటేనే చాలా గొప్పగా చేసుకోవచ్చు, కానీ భక్తులందరూ కూడా ఎంతో తన్మయత్వంతో ఒక భక్తి సాగరంలో ఊగిసలాడుతూ ఓలలాడుతున్నటువంటి పరిస్థితి. ఇక గురుస్వాములు అలాగే కన్యస్వాములు ఇట్లా ఈ ఒక్కొక్కరు 18 సంవత్సరాల వరకు మాలధారణ చేసేటువంటి వాళ్ళు ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క మాలధారణ వేసేటువంటి వాళ్ళు ఒక్కొక్క సంవత్సరానికి కూడా ఒక్కొక్క పేర్లు కూడా ఉంటాయి. 18 మెట్లు ఉన్నటువంటి నేపథ్యంలో ఆ 18 మెట్ల యొక్క ప్రాముఖ్యత కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇంత గొప్ప ఆధ్యాత్మిక వాతావరణాన్ని శబరిమలలోనే అనుభవించాలా అన్నటువంటి పరిస్థితి చూస్తే ఇక్కడ కూడా వరంగల్లో కూడా ఆధ్యాత్మికంగా ఓలలాడుతున్నటువంటి స్థితిగతులు కూడా మనం చూస్తున్నాము. ఇంతటి యొక్క ఆధ్యాత్మిక వాతావరణాన్ని చూస్తుంటేనే మాత్రం ఇక్కడ ప్రస్తుతానికి చూడొచ్చు. ఇక్కడ స్వామి చేసినటువంటి మాలధారణలే కాకుండా మహిళలు కూడా భక్తి తత్పరతో ఓలాడుతున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి కూడా ఇంత అద్భుతమైనటువంటి వాతావరణము ఇక్కడ మనిషి యొక్క జీవనాన్ని ఉద్ధరిస్తుందన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రస్తుతానికైతే ఇక్కడ పూర్తిగా ఒక సెటప్ చేశారు. స్వామివారి యొక్క ధ్వజస్తంభాన్ని అలాగే స్వామివారికి మొత్తం 18 మెట్లతోటి ఇక్కడ పూజా కార్యక్రమాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. స్వాములు కూడా ఒక క్రమబద్ధమైనటువంటి స్థితిలో భక్తి తత్వలతో అయ్యప్ప స్వామియే, స్వామియే అయ్యప్ప అనుకుంటూ ఇక్కడ ప్రతి ఒక్క స్వామివారు భవసాగరాన్ని ఎలా ఉద్ధరిస్తారన్న దాని మీద కూడా ప్రత్యేకించి ఒక భక్తి తత్పరతో పాటలు పాడుతూ జీవన గమ్యాన్ని అలాగే భవసాగరాన్ని చేరడానికి, ఈదడానికి, దాటడానికి ఏ విధంగా ముందుకు వెళ్ళాలో వారి యొక్క భజనలు, పాటల ద్వారా ఉన్నటువంటి మిగిలిన భక్తులకు కూడా ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరి కాసేపట్లో ఇక్కడ ముందు కూడా అభిషేకాలు కూడా పూర్తవుతున్నాయి. ఆ అభిషేకాలు పూర్తవుతుండడమే కాకుండా చూసేటువంటి భక్తులు అభిషేకాలు చూసి తన్మయత్వానికి లోనవుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే 48 సార్లు మాలధారణ చేసినటువంటి గురుస్వాముల సమక్షంలో ఈ పూజ జరగడాన్ని కూడా ఎంతో గొప్పగా ఇక్కడ ఉన్నటువంటి భక్తులు భావిస్తున్నారు. ఇంతటి ఒక మహాద్భుత ఘట్టం ఆవిష్కరిస్తుందంటే
ఇంతటి పుణ్యం చేస్తుంటున్నటువంటి ఒక విధంగా కూడా భక్తులు కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. ఇట్లాంటి ఆ స్థితిగతులలో కూడా భజనతో డోలకులు వాయిద్యాలు మంచి మంచి పాటలతో కూడా స్వామివారి యొక్క నామస్మరణ దర్శించుకుంటూ కూడా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా పూజ చేస్తున్నటువంటి క్రమాన్ని మనం చూస్తున్నాము. అక్కడ చూడొచ్చు స్వామివారికి పువ్వుల అభిషేకము, నెయ్యి అభిషేకము, అలాగే కలశ అభిషేకాలు, అలాగే అంటే పండ్ల రసాలతోటి అభిషేకాలు చేయడము ఎంతో ఒక అద్భుతమైనటువంటి ఘట్టంగా చేస్తున్నారు. ఇది రెండు కళ్ళు చూడలేవు, అక్కడ మాంస నేత్రాలతోటి కాకుండా మనోనేత్రాలతో చూసేటువంటి ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. ఇట్లాంటి పరిస్థితి చూసినప్పుడే మనిషికి ఒక తన్మయత్వం అనేది, భక్తి తత్పరత అనేది పెరిగేది. ఇట్లాంటి భక్తి తత్పరతతో చూసినటువంటి ఆధ్యాత్మికత ఇక్కడ ఎక్కడ చూసినా తక్కువే అని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ స్వామివారి యొక్క అభిషేకాలకు సంబంధించి కూడా ప్రత్యేకించి మహాపడి పూజ గురించి కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ మహాపడి పూజలో కూడా ఎన్నో చెప్పుకోవచ్చు. ఇంత ఒక ఆధ్యాత్మిక స్థితిగతుల్లో ఓలాడుతున్నటువంటి పరిస్థితి. అయ్యప్ప మహాపడి పూజ అనేది కూడా ఇక్కడ అయ్యప్ప దీక్షలో ఒక మహాఘట్టంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ అరిషడ్ వర్గాలను అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాలను కూడా ఇక్కడ శుద్ధి చేసి మానసిక శుద్ధిని చేసేది కూడా ఈ యొక్క అయ్యప్ప మహాపడి పూజగా చెప్పుకోవచ్చు. ఇట్లాంటివి మొత్తం 18 మెట్లు, అంటే 18 మెట్లు కూడా ఒక ఆయుధాలుగా చెప్పుకోవచ్చు. ఒక్కొక్క ఆయుధానికి ఒక్కొక్క మెట్టుకు ఒక్కొక్క ప్రత్యేకత ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ మహాపడి పూజలో ఒక ముఖ్యమైనటువంటి ఘట్టం ఆవిష్కృతం అవుతుంది. ఇప్పటికే అభిషేకాలు పూర్తయినటువంటి నేపథ్యంలో కూడా పూల యొక్క అభిషేకము, పూల వర్షం కూడా కురుస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి స్వామివారు చేస్తున్నటువంటి అభిషేకం రెండు కళ్ళు చూడవన్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇంత గొప్ప వాతావరణము ఆధ్యాత్మిక తత్పరలతో ఓలలాడేటువంటి వారికే ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ స్వామివారు చేసేటువంటి అభిషేకము చూసే కన్నులే ఒక కన్నులు అన్నట్టుగా ఇక్కడ మనకు అద్భుతమైనటువంటి ఘట్టం ఆవిష్కరిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇంతటి ఒక ఆధ్యాత్మిక వాతావరణంలో కూడా భక్తుల తత్పరతతో కూడా మంచి భజనలతో కూడా ఎంతో ఉంటున్నటువంటి పరిస్థితి. చిన్న చిన్న స్వాములు, కన్యస్వాములు, కత్తి స్వాములు, అలాగే ఒక్కొక్క స్వామికి 18 సంవత్సరాలు నిష్టగా పూజ చేసేటువంటి వాళ్ళు, నిష్టగా మాలధారణలు కూడా ఎంతో గొప్ప ప్రాతినిధ్యం ఉన్నటువంటి నేపథ్యంలో ఇంతటి గొప్ప ఆధ్యాత్మిక వాతావరణం, వాళ్ళ శరీరాలు, మనసులు తన్మయత్వం చెందుకుంటూ ఒక ఆధ్యాత్మిక తత్పరలోకి భక్తిలో ఓడలాడుతున్నటువంటి స్థితిగతులు మనం చూస్తున్నాము. ఇంకా చాలా కార్యక్రమాలు చూస్తున్నాం. ముఖ్యంగా అయ్యప్ప స్వామి పూజ తర్వాత ఇక్కడ స్వామివారి యొక్క ఇంటర్వ్యూ కూడా తీసుకుందాము. ఎందుకంటే స్వామివారి అభిషేకాలు అయిపోయిన తర్వాత ఎవరైతే ఇక్కడ ఈ కుటీరంలో చేస్తున్నారో ఇంత గొప్ప మహాఘట్టం స్వామివారికి అభిషేకాలు చేయడము, ఆ స్వామివారిని కూడా ఇక్కడ వ్యక్తిలో అంటే స్వామివారిని సేవలో చేసుకుంటున్నటువంటి కుటుంబము నిజంగా చాలా గొప్పగా ఉంటుంది. చేసేటువంటి అభిషేకం చూడాలన్నా, ఆ అభిషేకం చేయాలన్నా ఎంతో పూర్వజన్మ సుకృతం ఉండాలన్నటువంటి ఒక విధంగా అయ్యగారులు, అదే సీనియర్ స్వాములు, గురుస్వాములు చెప్తున్నటువంటి విధానము చాలా ఉన్నటువంటి భక్తుల్ని కూడా ఎంతో ఆదరిస్తున్నటువంటి పరిస్థితి. ఇట్లాంటి వాతావరణాన్ని కూడా మనం చూడొచ్చు. ఇక్కడ స్వామివారికి కూడా ఎంతో గొప్పగా మనం చూడొచ్చు. ఇంతటి ఆ స్వామివారి అభిషేకాలు కూడా మనం చూడొచ్చు. ఒక్కసారి ఆ స్వామివారిని నెత్తి మీద, శిరస్సు మీద ధరించి వారితో పాటు వెళ్తున్నటువంటి స్థితిగతులు మాత్రం చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి. ఇంత గొప్ప స్థితి మాత్రం మామూలుగా లేదు. ఇది ఎక్కడ రెండు కళ్ళు చాలా ఉన్నట్టుగా భక్తి తత్పరలతో ఓలాడుతున్నారు. ఎంతో సీనియర్ స్వాములు ఉంటే తప్ప ఇట్లాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇంతటి గొప్ప వాతావరణం కూడా స్వామివారు సాక్షాత్ కొండ మీద నుండి దిగి వస్తున్నాడా అన్నటువంటి విధంగా మనకు తెలుస్తుంది. అయ్యప్ప స్వాములందరూ కూడా భక్తి తత్పరలతో ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ప్రస్తుతానికైతే ఇంత గొప్ప స్థితిగతులు చూడడానికి కూడా రెండు కళ్ళు చాలా అన్నట్టు ఇప్పటికే మంచి పండ్ల రసాలతోటి అక్కడ పంచామృతాలతోటి అభిషేకాలు చేసుకున్నటువంటి స్వామివారిని మొక్కడానికి కూడా ఎంతో మంది కూడా ఆధ్యాత్మికత స్థితిగతులు, మానసిక స్థితిగతులు సర్వం సమర్పించి స్వామివారి పాదాల చెంత ఉంచినటువంటి వాతావరణం మనకు కనిపిస్తుంది. ఇప్పటికే స్వామివారు భక్తులందరికీ దర్శనం ఇచ్చి లోపలికి వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇట్లాంటి వాతావరణాన్ని చూడడానికి కూడా నిజంగా ఎంతో గొప్ప ఉన్నతమైనటువంటి స్థితిగతులు మనకు కలగాలి. మరోసారి ఇక్కడ ఈ మహా గురుస్వామి ఎవరైతే ఉన్నారో మహాపడి పూజ చేస్తున్నటువంటి గురుస్వామితో కూడా మనం మాట్లాడదాం, అలాగే భక్తులతో కూడా మాట్లాడదాం. నిజంగా ఇంతటి అద్భుత ఘట్టాన్ని చూస్తున్న తర్వాత వాళ్ళు ఎలాంటి అనుభూతులకు లోనవుతున్నారు. అయ్యప్ప మహాపడి పూజ
ఎంతో అద్భుతమైనటువంటి ఘట్టంగా అభివర్ణించవచ్చు. ఎందుకంటే 41 రోజులు దీక్ష చేసేటువంటి సమయంలో అయ్యప్ప మహాపడి పూజ చేస్తున్నటువంటి సమయానికి సంబంధించి కూడా ఇక్కడ ఎంతో పరిణతి చెందినటువంటి వాళ్ళు ఆధ్యాత్మికవేత్తలు అలాగే గురుస్వాములు కూడా ఈ పడి పూజ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తుంటారు. ప్రతి ఒక్కదానికి ఒక్కొక్క శాస్త్రం చెప్తున్నటువంటి నేపథ్యంలో అయ్యప్ప మహాపడి పూజలో 18 మెట్లను కూడా ఇక్కడ మనకు చూస్తున్నాము. 18 మెట్లను ఉపయోగించేటువంటి సమయంలో అంటే జ్యోతులను వెలిగించేటువంటి సమయంలో 18 మెట్లను కూడా 18 ఆయుధాలుగా కూడా ఇక్కడ అభివర్ణిస్తూ ఉంటారు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయడానికి అలాగే 18 మంది అంటే ఆయుధాలు కూడా ఇక్కడ స్వామివారి చెంతన ఉంటాయి. దుష్ట సంహారం అనేది ఇక్కడ స్వామివారు చేస్తూ ఉంటారు. కాబట్టి మానవునిలోని అరిషడ్ వర్గాలను జయించడం అంటే కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలను జయించాలంటే ఖచ్చితంగా అయ్యప్ప స్వామి దీక్ష చేస్తే మానసిక శుద్ధి శారీరక శుద్ధి ఆధ్యాత్మిక వృద్ధి ఇవన్నీ జరుగుతాయన్నటువంటిది ఒక ప్రతీక. అందుకే గురుస్వాములు కూడా ఎంతో భక్తితోటి నిష్ఠతోటి ఇక్కడ స్వాములను అయ్యప్ప మాలలు వేయడమే కాకుండా భవసాగరాన్ని దాటే విధంగా కూడా ఎంతో అద్భుతమైనటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. ప్రస్తుతానికి ఓసిటీలో జరుగుతున్నటువంటి వరంగల్ ఓసిటీలో జరుగుతున్నటువంటి మహాపడి పూజ కార్యక్రమం అత్యంత అద్భుతంగా నా భూతో నా భవిష్యత్ అన్నటువంటి విధంగా ఇక్కడ స్వామివార్లు కూడా చేసినటువంటి పరిస్థితి. ఒక్కసారి స్వామివారిని దర్శనం చేసుకున్నటువంటి పరిస్థితుల్లో భక్తులు కూడా తన్మయత్వంతో ఓలాడుతున్నారు. ఇంత అద్భుతమైనటువంటి మహాఘట్టం ఇక్కడ ఓసిటీలో తమ గృహంలో ఇక్కడ ఆవిష్కృతమైనందుకు కూడా ఆ కుటుంబ సభ్యులు కూడా ఎంతో ధన్యత పొందుతున్నట్టుగా మనకు స్పష్టంగా వారిని చూస్తుంటేనే అర్థమవుతుంది. సకుటుంబ సపరివార సమేతంగా కూడా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చేపట్టడమే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి బంధుగణాన్ని అలాగే ఆధ్యాత్మిక ప్రవృత్తి ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా భక్తి శ్రద్ధలతో ఇక్కడికి తీసుకువచ్చి ఎంతో అద్భుతమైనటువంటి ఘట్టాన్ని ఆవిష్కరించినటువంటి ఆ కుటుంబ సభ్యులు కూడా మనం చూస్తున్నాము. ఒకసారి ఇక్కడ అయ్యప్ప మహా టెంపుల్ ఎక్కడైతే వరంగల్లో ఉందో ఆ టెంపుల్ యొక్క స్వామివారి ప్రధాన అర్చకులు మనతో ఉన్నారు. ఒకసారి స్వామివారి యొక్క పూజా విధానాన్ని కూడా మనం ప్రస్తుతానికి ఇక్కడ అయ్యప్ప టెంపుల్ వరంగల్లో ఉన్నది. మహాక్షేత్రంగా అంటే వరంగల్లో కూడా శబరిమలలో ఎట్లాంటి పూజా కార్యక్రమాలు చేపడుతుంటారో అట్లాంటి పూజా కార్యక్రమాలు కూడా ఎక్కడ కించిత్ కూడా తగ్గకుండా ఇక్కడ చేస్తూ ఉంటారు. స్వాములందరూ కూడా ఇక్కడికి వచ్చి శబరిమలకి వెళ్ళలేనటువంటి భక్తులు కూడా ఇక్కడే సేద తీరుతున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి మహాక్షేత్రం అయ్యప్ప క్షేత్రం ఇక్కడ ఉంది వరంగల్లో. ఆ టెంపుల్ యొక్క ప్రధాన అర్చకులు మనతో ఉన్నారు. ఒకసారి మనం మాట్లాడదాం. స్వామి, ఇక్కడ అయ్యప్ప స్వామి మాలధారణ చేసినటువంటి వాళ్ళు ఎంతో నియమనిష్టలతో ఉంటారు. ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం 41 రోజుల దీక్ష అనేది కూడా అసలు వాళ్ళకు పూర్వజన్మ సుకృతంగానే భావించాలి. ఎందుకంటే కఠినమైనటువంటి నియమాలతో కూడినటువంటి ఈ దీక్ష ఉదయమే అంటే చన్నీలతోటి స్నానం చేయడము శీతాకాలంలో అది చేయడం అంటేనే ఈ 41 రోజులు ఇట్లాంటి నిష్ఠతో ఉండడం అనేది ఒక గొప్ప అచీవ్మెంట్గా మనం చెప్పుకోవచ్చు. మరి మీరు ఎట్లాంటివి భక్తులకు చెప్తా ఉంటారు? ఈ మాలధారణ నియమాలు ఎట్లా ఉన్నాయి మీరు ఒకసారి చెప్పండి. ముందుగా ఆర్టీవీ టీవీ వారికి ఆధ్యాత్మిక గురించి తెలియజేసినందుకు టీవీ యజమానులకి ధన్యవాదాలు. హరిహరతరమాస అయ్యప్ప స్వామి వారు శివుడు కేశవుడు కలయికతో దుష్ట శిక్షార్థం మహిషాసురమర్దిని అంతం చేయడానికి ఒలిదిన అయ్యప్ప స్వామి వారు ఆ శివకేశవ రూపము అయిన అయ్యప్ప స్వామి వారు మనందరి కోసం భూమి మీదకి వచ్చి 41 రోజులు దీక్షగా చేస్తున్న స్వాములందరికీ నియమనిష్ఠలతో ఉన్న స్వాములందరికీ ఎల్లవేళలా కాపాడుతూ రక్షిస్తున్న స్వామి పందలరాజుడు అరిమల అయ్యప్ప స్వామి వారు. అయ్యప్ప స్వామి వారి చేస్తున్న పూజా కార్యక్రమంలో గురుస్వాములైనా కన్యస్వాములైనా ఎవరైనా అయ్యప్ప స్వామి వారి అనుగ్రహంతో ఆ శబరీశన్ సన్నిధికి వెళ్తున్న ప్రతి ఒక్క స్వాములకు ఇక్కడున్న వరంగల్లో ఉన్న కాశుబ్గా సీతమ్మ అయ్యప్ప స్వామి టెంపుల్లో ప్రతి సంవత్సరము 41 రోజు అయ్యప్ప స్వామి వారికి మాలాధరించిన స్వామి వారికి అన్నదాన ప్రదానం చేయడం జరుగుతుంది. కావున స్వామివారి అన్నదానం అంటేనే అయ్యప్ప స్వామి వారు అన్నదాన ప్రభు, అన్ని దాన గొప్పదానము అన్నదానము. అలాంటి పేరు పొందిన అన్నదాన ప్రభు అయ్యప్ప స్వామి వారి మాల వేసుకున్న స్వాములకు ఇలాంటి స్వామివారి కృపతో ఎంతోమంది పడిపూజ చేస్తున్న భక్తులకు అయ్యప్ప స్వామి అనుగ్రహం ఎల్లవెల్లనా ఆశిస్తూ అయ్యప్ప స్వామి వారిని నమ్మిన వారికి ఎల్లవెల్లడా అయ్యప్ప స్వామి ఉంటుందని ఆశిస్తూ స్వామి శరణం స్వామి శరణం. ఇక్కడ నిజంగా అయ్యప్ప స్వామి యొక్క ఆధ్యాత్మిక చింతన అంటే మామూలు విషయం కాదు. కానీ మహాపడి పూజ చేయడం కూడా ఒక చాలా గొప్ప ఘట్టంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అందరూ అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, కానీ మహాపడి పూజ కార్యక్రమం ఎంతో నియమ నిష్టలతోటి కూడా ఉండాలి. శారీరక మానసిక వృద్ధి ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఇవన్నీ చేయగలుగుతారు. ఒక పూర్తి ఆధ్యాత్మిక పరిణతి ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే మహాపడి పూజ చేస్తూ ఉంటారు. కాబట్టి అట్లాంటి స్వామివారు మనతో ఉన్నారు. ఒకసారి స్వామివారితో మనం మాట్లాడదాం. స్వామి, ఇప్పటి వరకు మీరు మహాపడి పూజ చాలా అద్భుతమైనటువంటి ఘట్టం. స్వామివారికి అభిషేకాలు పూలతోటి పండ్లతోటి రసాలతోటి అలాగే ఎంతో డ్రై ఫ్రూట్స్ తోటి కూడా అభిషేకాలు చేస్తున్నటువంటి ఆ యొక్క చింతన అనేది భక్తిభావం అనేది అందరికీ మేల్కొల్పినటువంటి పరిస్థితి.
1985లో నేను కన్యాస్వామిగా మాల తీసుకున్న స్వామి. ఇప్పుడు 85లో ఇప్పుడు నాది 37 సంవత్సరాలు పరిపూర్ణ. ఇప్పుడు 3వ కన్యాస్వామిగా నేను చేస్తున్న స్వామి. నేను అఖిల భారత అయ్యప్ప సేవా సంఘం పెరియానపట్నంలో 87 నుంచి నేను అక్కడ సేవ పెరియానపట్నంలో చేసిన స్వామి. ఎనోస్ చేయడము, అన్నదాన కార్యక్రమాలు, సన్నిధానంలో అయ్యప్ప సేవలు చేయడం ఇవన్నీ చేసుకుంటున్నా. గత 8 సంవత్సరాల నుంచి 8-10 సంవత్సరాల నుంచి ఇక్కడ వరంగల్ లోపల పూజలు చేసుకుంటూ ఇక్కడ స్వాములకు సేవ చేసుకుంటూ ఉంటున్నాను స్వామి. నేను ఇక్కడి నుంచి వరంగల్ నుండి 3 సార్లు నడుచుకుంటూ పోయినా స్వామి. కళ్ళొచ్చి పిలిస్తేనే 95లో నడుచుకుంటూ పోయినా. 2005లో 18 పూర్తయినందుకు 2006లో సైకిల్ మీద మా పాపను 5 కన్నస్వాములను తీసుకొని శబరిమల యాత్ర చేసిన. ప్లస్ 2009లో తెలంగాణ కోసం పాదయాత్ర కూడా చేసి నేను నా శిష్యుడు ఇద్దరం కలిసి చేసినాం. అయ్యప్ప అనుగ్రహంతో మాకు తెలంగాణ వచ్చిన ఆ సంతోషం మాకు కలిగింది. ప్రతి అయ్యప్పలు వరంగల్ లోపల చాలా నిష్ఠతో నియమంతో చాలా చక్కగా ఉంటారు స్వాములు. స్వామి కాకపోతే పూజలకు కొందరు సాములు వచ్చి కొంచెం సహాయ సహకారం అంటే వాళ్ళ పని ఒత్తిడి వల్ల దీనివల్ల రాక కొంచెం లేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అన్నదాన ప్రభు క్షమించాలని కోరుకుంటున్నాను స్వామి చేసినప్ప. ఓకే, నిజంగా ఎందుకంటే ఇక్కడ బ్రోచేవారు ఉన్నటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఇక్కడ ప్రస్తుతానికైతే ఒక ఆధ్యాత్మికమైనటువంటి స్థితిగతులు కూడా ఉండడం అంటే ఆ నిర్వహించేటువంటి వాళ్ళు కూడా ఉండాలి. ఇట్లాంటి నిర్వహణ చేసేటువంటి వాళ్ళు ఉన్నప్పుడు నిర్వాహకులు కూడా ముందుకు వస్తూ ఉంటారు. దీన్ని చూసేటువంటి భక్తులు కూడా ఎంతో ఆధ్యాత్మికత తన్మయత్వాన్ని పొందేటువంటి భాగ్యం కలిగించినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. ప్రస్తుతానికి ఓసిటీలో ఉన్నటువంటి తమ కుటీరంలో ఇక్కడ స్వామివారి యొక్క పూజా కార్యక్రమాలు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పూజా కైంకర్యాలు చేయడమే కాకుండా మహాపడి పూజా కార్యక్రమాన్ని కూడా అన్ని నిర్వహించినటువంటి స్వామివారు మనతో ఉన్నారు. కార్యక్రమం నిర్వహించినటువంటి ఆ స్వాములు మనతో ఉన్నారు. ఒకసారి మనం మాట్లాడదాం. స్వామి, ఇంత గొప్ప అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించారు. నిజంగా ఇది చేయాలన్నా కానీ ఎంతో పూర్వజన్మ సుకృతం ఉండాలని అంటారు. స్వామివారిని అభిషేకాలు చేయాలన్నా లేకపోతే చూసినా ఏది చేసినా తరించే భాగ్యం కలుగుతుంది. మీరు తరించడమే కాకుండా ఇంతమంది భక్తులకు కూడా ఎంతో ఆధ్యాత్మికతను పంచిపెట్టినటువంటి మీకు ఈ పూజా కార్యక్రమాలు చేయాలన్నటువంటి సంకల్పం ఎలా వచ్చింది? ఎట్లాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు మీరు? స్వామియే శరణమయ్యప్ప. నేను గత 14-15 సంవత్సరాల నుంచి నాన్ అయ్యప్ప సివిలియన్గా పడిపూజ చేయిస్తున్నా. ఆ సివిలియన్గా నాకు మా గురుస్వామి సర్వేశ్వర స్వామి ఆధ్వర్యంలో, మా శ్రీధర్ అన్న స్వామి ఆధ్వర్యంలో, శ్రీకాంత్ అన్న స్వామి ఆధ్వర్యంలో చేస్తున్నా. నేను ప్రతి సంవత్సరం పడిపూజ నాన్ సివిలియన్గా చేస్తున్నా. నాకు అయ్యప్ప ఆశీర్వాదం ఉన్నది. నేను కోరుకున్నది నాకు ప్రతిదీ మంచి జరుగుతుంది. నేను ఫస్ట్ ఇక్కడ లేను, ఓ సిటీలో. నా పేరు సర్వరియా సురేష్ కుమార్. నేను ఉండేది దయానంద్ కాలనీలో. ఆ స్వామివారి ఆశీస్సులతోటి నాకు ఇల్లైంది. నేను కోరిన కోరికలు అన్నీ కలిగినాయి. నేను మాల వేయకున్నా కానీ నేను సివిలియన్గా చేస్తాను. నాకు అనుకునే జరుగుతుంది. ఆ స్వామివారి ఆశీస్సులతోటి నేను చాలా హ్యాపీగా ఉన్నా. నాకు ఇది సంకల్పంలా భావించుకుంటా నాన్ స్టాప్గా చేసుకుంటా వస్తాను. నాకు ప్రతిదీ మంచి జరుగుతుంది. ఓకే స్వామి, మాల వేసినటువంటి వాళ్ళే ఇంకా ఆధ్యాత్మికంగా ఉంటారు. మీరు ఇంకా చాలా నిష్ఠతో కూడా ఉంటున్నట్టుగా అనిపిస్తుంది. మరి మాల వేయాలన్నటువంటి ఆలోచనలు కానీ ఇటువంటి ఏమన్నా మీకు అనిపిస్తున్నాయా? ఎందుకంటే మాల అదొక రకమైనటువంటి అనుభూతి కదా. అదొక రకమైన అనుభూతి, కానీ అది చాలా నిష్ఠతోటి మనం ఏం తప్పులు చేయకుండా చేయాలి. ఆ సమయం వచ్చినప్పుడు ఆ స్వామివారి ఆశీస్సులు ఇచ్చినప్పుడు ఆలోచిద్దాం. ఇప్పటివరకైతే అట్లాంటి ఆలోచన ఏం లేదు. నాకు దీంతో నేను చాలా తృప్తిగా ఉన్నా, చాలా హ్యాపీగా ఉన్నా స్వామి. నేను ఇదే లెవెల్లో నేను కంటిన్యూషన్ అయిదాం అని చెప్పేసి ఆయన ఆశీస్సులతోటి, ఆయన అనుగ్రహంతో ఇది జరుగుతుంది. నాది ఏం లేదు. ఆయన కోరుకుంటాను, ఆయన చేపించుకుంటాను. నేను చేస్తలేను. అదే స్వామి అయ్యప్ప స్వామి చేయిస్తాను. నిజంగా స్వామివారి అనుగ్రహం ఉంటే ఎట్లాంటి కార్యక్రమాలైనా కనిపిస్తూ ఉంటాయంటారు. మనం ఒక్కసారి ఇక్కడ స్వామివారి భక్తులు కూడా ఎంతోమంది ఉన్నటువంటి నేపథ్యంలో కూడా మనం చూడొచ్చు. ఇక్కడ ప్రస్తుతానికి ఒకసారి ఆ స్వామివారి దగ్గరికి మనం వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఒక్కరితోటి కాకుండా ఇక్కడ ఎంతోమంది స్వాములు కూడా ఇక్కడ ఉంటున్నటువంటి పరిస్థితి. స్వామి, ఇంత ఒక అద్భుతమైనటువంటి ఘట్టం. అది అసలు మాలధారణ చేసేటువంటి వాళ్ళ ఒక ఎత్తు అయితే, ఇట్లాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ఇంతమంది భక్తులకు ఒక మంచి ఆధ్యాత్మిక అనుభూతి కలిగించడం కూడా చాలా గొప్ప విషయం. ఈ వ్యవస్థ అంతా చూస్తుంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? స్వామి, మేము గత 27 సంవత్సరాల నుంచి నేను అయ్యప్ప దీక్షలో పాల్గొంటున్నాను స్వామి. మా సురేష్ కుమార్ గారు గత 14 సంవత్సరాల నుంచి నానయ్యప్పగా ఉంటూ అయ్యప్పని నమ్ముకొని ఎవరైనా కానీ ఎక్కడున్నా కానీ ఎన్ని రోజులైనా కానీ ఆ యొక్క స్వామి కొరకు ఆలోచించి ఈ యొక్క పడి పూజ కార్యక్రమం చాలా దిగ్విజయంగా చేస్తాడు స్వామి. అతను చెప్పకున్నా కానీ అతని ఇంట్లో పూజ ఉన్నది అనే ఉద్దేశంగా ప్రతి ఒక్క స్వామి ఇక్కడికి రావడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఇదే విధంగా స్వాములకు అన్నదానము కార్యక్రమం ఏర్పాటు చేస్తాడు. మాకు కూడా అయ్యప్ప సేవకులుగా మేము ఓసిటీలో అయ్యప్ప స్వామి దేవాలయంలో గత 13 సంవత్సరాల నుంచి వరంగల్ జిల్లాలో 400 మందికి రెగ్యులర్గా 41 రోజులు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తుంటాం స్వామి.
నవంబర్ 26వ తారీఖు నుంచి జనవరి 8వ తారీఖు వరకు నిర్విఘ్నంగా అన్నదాన కార్యక్రమం 400 మంది స్వామికి నర్సంపేట తర్వాత నెక్స్ట్ వరంగల్ జిల్లాలో మన ఓసిటీలో ఉన్నటువంటి హరిహర క్షేత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో మేమందరం ఏర్పాటు చేయడం జరుగుతుంది స్వామి. దానికి సహాయ సహకారాలు అందించేటువంటి వ్యక్తులలో ఈ సురేష్ కుమార్ గారు కూడా ఒకరు. వారి యొక్క సహాయంతో దాతల భక్తులతోటి మేము ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి ఆ అయ్యప్ప స్వామి మా యందే ఉన్నాడని మేము భావిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని, మీలాంటి వాళ్ళందరూ మాకు కోఆపరేట్ చేయాలని అనుకుంటున్నాం స్వామి. ఓకే, నిజంగా ఎంతో భక్తి తత్పరతలు ఉంటే తప్ప ఇట్లాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఎందుకంటే ఇక్కడ స్వామివారు శబరిమలలో ఏ విధంగా అయితే పూజా కార్యక్రమాలు, మహాపడి పూజా కార్యక్రమాలు, 18 మెట్ల పూజా కార్యక్రమాలు ఏ విధంగా అయితే జరుగుతాయో అక్కడ కూడా ఇక్కడ ఒక్కొక్క మెట్టు అంటే ఈ మెట్లన్నీ కూడా ఒక్కొక్క ఆయుధాలుగా అంటే దుష్ట సంహారం చేయడానికి అయ్యప్ప వారు సాక్షాత్తు ఇక్కడ అవతరించారని చెప్పుకోవచ్చు. హరిహర సుతుడిగా ఉన్నటువంటి అయ్యప్ప స్వామి ఇక్కడ దుష్ట సంహారం చేయడానికే అవతరించినట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. మహిషాసుర మర్దిని సంహారకుడిగా ఇక్కడ స్వామివారిని కూడా ఇక్కడ కొలుస్తున్నారు. ఇక్కడ పాటలు భక్తి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. అభిషేకాలకు సంబంధించి కూడా ఒక్కొక్క మెట్లకు సంబంధించి కూడా అలాగే స్వామివారు 41 రోజుల దీక్షలో ఉంటున్నటువంటి నేపథ్యంలో కూడా ప్రత్యేకించి ఒక సిస్టమేటిక్గా పూజలు చేయడం అనేది కూడా ప్రతీతిగా ఉంటుంది. ఇట్లాంటి ఒక ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చేయడం ద్వారా అలాగే చూసేటువంటి భక్తులు అలాగే కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భక్తులు కూడా నిజంగా పూర్వజన్మ సుకృతం ఉన్నట్టుగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అభివర్ణిస్తున్నారు. ఇక్కడ నర్సంపేట తర్వాత వరంగల్లో కూడా ప్రతిసారి ఓ సిటీలో ఇక్కడ 400 మందికి అంటే నవంబర్ మాసం నుండి జనవరి 8వ తారీఖు వరకు కూడా ఒక మంచి స్వాములకు ఒక ఆరాధ్యంగా ఉన్నటువంటి అయ్యప్ప స్వామి భక్తులు కూడా కొంత సహాయ సహకారాల వల్ల కూడా వారికి భోజన సౌకర్యాలు అలాగే ఇక్కడ భిక్ష కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇట్లాంటి ఒక ఆధ్యాత్మిక ప్రవృత్తి ఉండడం అనేది కూడా ఇక్కడ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం ఇక్కడ అందరూ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయ్యప్ప స్వాములను కూడా తమలో తాము చూసుకుంటూ ఒక భక్తి తత్పరతతో ఓలాడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. వరంగల్ ఓ సిటీ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.